హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. అంటే June 3rd, 4th, 5th ర్యాండమ్ వ్లాగ్ అనమాట. అక్కడక్కడ షూట్ చేశాను. అది 3 days వ్లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. ఇంకా చెన్నైకి వెళ్ళేసి వచ్చామని చెప్పాను కదండి, ఆ నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంకా మార్నింగ్ 10:30కి నిద్ర లేచామండి. ఎందుకంటే బాగా అలసిపోయాము, ఎర్లీ మార్నింగ్ 3కి వచ్చాము జర్నీ చేసి ఇంటికి అని చెప్పాను కదా. ఇంకా 10:30కి అలా నిద్ర లేచాను. చూసారా ఫేస్ ఎలా అయిపోయిందో, ఆ ఎండకి తిరిగి ఆ వాటర్లో ఆడి ఆ మంచులో అంతా తిరిగేసరికి బాగా వేడి చేసేసి ఫేస్ అసలు జలుబు చేసి ఊదిపోయిందనమాట. అదే అక్కడ చూపిస్తాను. నేను ఒక్కటే నిద్ర లేచాను, వీళ్ళెవ్వరు లేలేదు. ఇంక లేచిన వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఫుల్గా ఉన్నాయన్నమాట వాష్ చేయాల్సినవి. ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి నేను మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టిఫిన్ చేస్తున్నాను అనమాట. ఇంకా దోశ చేశాను, చట్నీ చేశాను, ఫాస్ట్గా అయిపోతుంది టిఫిన్ అనేసని. అప్పటికే టైము 10:45, 11 అవుతుంది. ఈ లోపల 1 by 1 లేచారనమాట. అందరికీ టిఫిన్ పెట్టించేసాను. ఇంకా తినిన తర్వాత మళ్ళీ అందరం స్లీప్ అనమాట. పడుకోనే పనే అండి ఆ రోజు. వండుకోవడం, తినడం, పడుకోవడం ఇదే సరిపోయింది. ఫుల్గా అలసిపోయినామండి. అస్సలు అవ్వలేదు. ఎంతసేపు అయినా పడుకొని నిద్రపోదామా అనిపించింది. ఇంకా కాసేపు పడుకొని ఇట్లా రిలాక్స్గా మాటలు చెప్పుకుంటా ఉన్నాము. ఈ లోపల వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి. అవి తీసి ఆరబెట్టేశాను. ఇంకా సెకండ్ ట్రిప్ బట్టలు కూడా వేసేసాను. వీళ్ళైతే ఫుల్గా రెస్ట్ తీసుకున్నారండి. నాకైతే పనే సరిపోయింది. ఎక్కడైనా బయట వెళ్ళేసి వస్తే ఆ సెకండ్ డేనే ఫుల్ వర్క్ ఉంటుందండి. దాని బదులు ఇంట్లోనే ఉండొచ్చా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా బయట వెళ్తే ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది, డబుల్ వర్క్ అయిపోతుంది. అది ఇంట్లోనే ఉండొచ్చు ఆ బయట వెళ్ళి తిరిగే బదులు అనిపిస్తుంది. ఇంక ఈ లోపల వీళ్ళేమో ఆడుకుంటున్నారు, నేనేమో మూవీ పెట్టుకొని చూద్దామని చూస్తుంటే హెడ్ఏక్ అండి, భయంకరమైన హెడ్ఏక్. ముఖమంతా ఊదిపోయింది, జలుబు చేసేసింది, అస్సలు అవ్వలేదు. అందుకని మా అత్త దగ్గర ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకున్నానండి. ఆ ఎండకి తిరిగి ఆ వాటర్లో ఆడి ఆ మంచుకి తిరిగేసరికి ఫుల్గా హెడ్ఏక్ అనమాట. ఎప్పుడు లేదు అంత హెడ్ఏక్ వచ్చేసింది. ఇంకా ఆయిల్ పెట్టుకొని బాగా మసాజ్ చేయించుకున్నాను. ఇంకా దాని తర్వాత మళ్ళీ లంచ్ అనమాట. లంచ్ కోసము యాజ్ యూజువల్ రైస్ పెట్టేశాను. ఇంకా ఏది ఫాస్ట్గా అయిపోతుందో అది ఆ వంటలే చేశాను అనమాట ఆ రోజు. ఇంకా పప్పు చేశాను. పప్పుతో పాటు ఫ్రిడ్జ్లో వడపిండి ఉన్నిందండి, కొద్దిగా రుబ్బి పెట్టున్నాను. ఇంకా ఆ వడపిండి తీసి ఇంకా వడలేసాను, బాగుంటుంది అనేసని. ఎందుకంటే క్లైమేట్ ఆ రోజు కొద్దిగా కూల్గా ఉన్నింది, అందుకనేసని వడలేసాను. ఇంకా పెరుగు అనమాట. మోహన అయితే ఫుల్గా నిద్రపోతున్నాడండి. ఇంక సరే ఎందుకు నిద్ర లేపడము అనేసని గమ్మున అయిపోయినాను. ఇంక ఈ లోపల మా అత్తయ్య లంచ్ తినేసి ఊరికి బయలుదేరుతుంది. పింఛన్ తీసుకురావాలంట. పింఛన్ తీసుకొని వస్తాను అని చెప్పేసని ఇంకా ఊరికి బయలుదేరుతుంది. ఇంకా ఆమెను బస్సు ఎక్కిద్దాము అనేసని వచ్చినాను. పక్కనే అనమాట మాకు బస్ స్టాప్, అక్కడ ఆగుతుంది బస్సు. ఫైనల్లీ బస్సు వచ్చింది, ఎక్కిచ్చేసాను. ఆమె ఇంకా ఊరికి వెళ్ళి ఇంక తర్వాత నెక్స్ట్ డేనే వస్తుంది. ఇంక ఈ లోపల మోహన నిద్ర లేచి తినేసి వెళ్ళిపోయినాడు నేను బస్సు ఎక్కించే లోపల. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఉజ్వల్ నిద్రపోతున్నాడు. చూసారా అండి, ఒకరి తర్వాత ఒకరు నిద్రపోవడమే సరిపోయింది ఆ రోజంతా. ఇంక ఇక్కడ ఉజ్వల్ని లేపుతా ఉన్నాను. లేనైనా 7 అయింది. డాడీ టౌన్కి వెళ్ళేసి పానీపూరి తెచ్చాడు, తిను అని చెప్పి లేపుతున్నాను. ఇంక వాళ్ళు లేసి వచ్చేసరికి ఇంకా పానీపూరి అంతా ప్లేట్లో పెట్టేశాను అనమాట. మోహన స్నాక్స్ తెచ్చినాడు. ఖుషి పానీపూరి డాడీ తినాలనిపిస్తుంది అని అంటే ఇంకా స్నాక్స్ తెచ్చినాడు అనమాట. ఇంకా అవే ఇక్కడ పెట్టుకొని మాట్లాడుకుంటూ తింటా ఉన్నాము ఫన్నీగా. ఇంకా పానీపూరి తినేసిన తర్వాత ఇంకా డిన్నర్ టైం అనమాట. ఇక్కడ అన్నము వంచేటప్పుడు మధ్యాహ్నము నాకు గెంజి చేతుల్లో పడిపోయిందండి, అంటే కాలిందనమాట. అది అన్నం కలుపుతుంటే నొప్పిగా ఉంది. అందుకనేసని ఖుషి నేను తినిపిస్తానమ్మా నీకు అని చెప్పి ఇక్కడ తినిపిస్తూ ఉంది. వద్దులే అమ్మా అని చెప్పినాను. పర్లేదమ్మా నేను తినిపిస్తాను అని చెప్పి తినిపిస్తా ఉంది. నీకు చేయి గాలింది కదా అనేసి అని. ఇంకా డిన్నర్ అంతా తినేసాము. ఇంకా నైట్ వాక్ అనమాట. మా జిన్నోడిని డైలీ అవుట్ తీసుకెళ్తాం కదండి, అటు బయట తీసుకొని తిప్పుతుంటే దాగుడు మూతలాడుతున్నారు ఉజ్వల్ జిన్నోడు అనమాట. నేను ఎక్కడ దాక్కున్నాను చెప్పు అనేసి అని ఉజ్వల్ అడుగుతుంటే గేట్ దగ్గర నుంచి అది ఎతుకుతా ఉంది ఎక్కడున్నాడా అని. ఇంకా అట్లా అది ముచ్చటేసి అట్లా వీడియో తీసుకున్నాము. ఇంకా ఆ రోజు అలా గడిచిందనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. ఫుల్లు వర్షం అండి. నేను చెప్పాను కదండి ముందు రోజే క్లైమేట్ కూల్గా ఉంది, వర్షం పడేలాగా అనేసని. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఫుల్లు వర్షం అనమాట.
ఆ వర్షంలో ఈ ఖుషి చూడండి ఏం ఆడుతుందో. నేను వద్దంటే అస్సలు వినదే. నేను వెళ్ళి ఆడతానమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా అని రిక్వెస్ట్ చేసింది. ఎవరికైనా అంతే కదండి, వానలో ఆడడం అంటే చాలా ఇష్టం. ఇంకా చిన్నపిల్లలకి చెప్పాలనా, సరేలే అని చెప్పి పర్మిషన్ ఇచ్చాను. ఇంకా కాసేపు ఆడుతా ఉంది. ఇంకా అదే ఇక్కడ వీడియో తీశాను, సాంగ్స్ పెట్టాను వేరే ఫోన్లో. ఆ సాంగ్ తగ్గట్టు డ్యాన్స్ వేస్తూ ఉంది. భలే ఇష్టం అండి ఖుషికి, డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం అన్నమాట. ఇక్కడ టీవీ చూస్తూ ఉన్నామన్నమాట అందరము. ఆ రోజు ఇంకా ఎలక్షన్ రిజల్ట్స్ కూడా అన్నమాట. ఇంకా చూస్తూ ఉన్నాము. ఇంక పెద్దగా నేనేం షూట్ చేయలేదు మధ్యాహ్నం అంతా. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. ఇక్కడికి నాకు ఖుషి హెల్ప్ చేస్తుంది సామాన్లు కడగడంలో. ఎందుకంటే నాకు చెయ్యి కాలిందని చెప్పాను కదండి, అన్నం వంచుతుంటే గెంజి పడిందని. అది సామాన్లు కడగలేకపోతున్నాను, బొబ్బు వచ్చిందనమాట. ఇంకా నేను హెల్ప్ చేస్తాను ఉండమ్మా అనేసి అని తను హెల్ప్ చేస్తూ ఉంది. అట్లా తన వల్ల అయినట్టు చిన్న చిన్నవి కడిగి పెట్టిందనమాట. అందులో ఈ పెనం ఒకటి. ఇది ఎందుకు కడిగిందంటే క్లైమేట్ బాగుంది, వేడి వేడిగా ఆమ్లెట్ వేసుకొని తినాలి అనేసి అని చెప్పి నీకు కూడా వేసిస్తాను నేను అని తనే ఆమ్లెట్ వేసి పెడతాందనమాట. ఇంకా అన్నం తినేటప్పుడు సైడ్ డిష్గా ఉంటుందమ్మా, ఆమ్లెట్ వేసి పెడతాను నీకు అన్నకి అనేసి అని ఇక్కడ ఆమ్లెట్ వేస్తూ ఉంది. చూసారా ఎంత ముచ్చటేసిందో. అందుకే అండి ఇంట్లో ఆడపిల్ల ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేది. మనం చేసుకోలేనప్పుడు మనకి తోడుగా ఏదన్నా పని చేస్తుంది. అది మూడుంటేనే చేస్తుందండి. కానీ ఖుషి కన్నా ఉజ్వల్ నాకు ఎక్కువ హెల్ప్ చేస్తాడనమాట. చాలా హెల్ప్ చేస్తాడు పాపం బిడ్డ. వాడు అబ్బాయి అయినా కూడా నాకు బాగా హెల్ప్ చేస్తాడు. నా ఫేస్ చూసారా ఎలా ఉందో, అస్సలు అవ్వలేదండి. ఫుల్ కోల్డ్ హెడేక్ అనమాట. పడుకొనే సరిపోయింది నాకు ఆ రోజంతా. ఇంక ఈ లోపల కొన్ని మోహన బాక్సెస్ అవన్నీ సర్దుతా ఉన్నాడు రూమ్లో. అక్కడ ఈ టపాకాయలు బయటపడ్డాయండి, లాస్ట్ ఇయర్ అనమాట. అవి చూసి ఒకటే గొడవ, డాడీ ప్లీజ్ డాడీ కొన్ని కాల్చుకుంటాం డాడీ, ఇవ్వు డాడీ అని రిక్వెస్ట్ చేసి వాళ్ళే ఇబ్బంది పెట్టినారు. ఇంక సరే ఇంతగా ఏడుస్తున్నారు అనేసి అని కొన్ని ఇచ్చాడనమాట. దాంట్లో ఈ చుచ్చుబుడ్డీలు జాటికోళ్ళు అనమాట. అవే ఉన్నాయండి, ఇంకేం లేవు. చుచ్చుబుడ్డీలు జాటికోళ్ళు ఇంట్లో ఉన్నింది. వాటిల్ని కాల్చుకుంటూ ఉన్నారు. ఏం ఆనందం అండి పిల్లలకి టపాకాయలు కాల్చడంలో. దాంట్లో మరీ మా ఖుషికి అయితే పిచ్చిష్టం ఉజ్వల్ కన్నా. వీళ్ళతో పాటు మోహన కూడా జాయిన్ అయినాడు. నాకు చూడడం ఇష్టం కాల్చడం కన్నా, ఇలా చుచ్చుబుడ్డీలు ఇలా చూడడం ఇష్టము. నాకైతే ఎందుకో తెలియదండి, ఫుల్ హెడేక్. ఎప్పుడూ లేదు అంత హెడేక్, అసలు నాకు హెడేకే రాదు. అలాంటిది భయంకరమైన హెడేక్ అనమాట. ట్యాబ్లెట్ వేసుకొని వచ్చి కూర్చున్నాను. ఇంకా ఆ రోజు అలా గడిచిందనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే June 5th. ఇంక ఇక్కడ లంచ్ టిఫన్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ డబ్బులు కౌంట్ చేసుకుంటూ ఉన్నాను. ఏంటా అంటే సంఘం డబ్బులు అనమాట. నేను సంఘంలో లీడరు, అది బ్యాంకులో వెళ్ళి పే చేయాలి. దానికోసం అనేసి అని బ్యాంకుకి వచ్చాను. ఇదే అనమాట మా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అనమాట ఇది. ఇంక ఇక్కడే సంఘం డబ్బులన్నీ పే చేసుకుంటారు. నేను వచ్చేసరికి సార్ లేరనమాట, కొంతసేపు వెయిట్ చేయమన్నారు. ఇంకా వెయిట్ చేసి బ్యాంకులో డబ్బులు కట్టేసి ఇంక ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి నాకు అస్సలు అవ్వలేదండి, భయంకరమైన ఎండ అనమాట. నాకు అస్సలు అవ్వలేదు. ముందుగానే హెడేక్గా ఉన్నింది ముందు రోజంతా. మళ్ళీ ఆ ఎండకి వెళ్ళి వచ్చేసరికి లైట్గా మళ్ళీ హెడేక్ స్టార్ట్ అయింది. నేను బ్యాంకుకి వెళ్ళి డబ్బులు కట్టేసి వచ్చేసరికి ఈ లోపల మోహనాన్ని అడిగి ఉజ్వల్ ఖుషి చికెన్ తెప్పించుకున్నారండి. KFC చికెన్ అనమాట. ఫుల్ బకెట్ తెప్పించుకున్నారు. మీలో ఎంతమందికి KFC చికెన్ అంటే ఇష్టము నాకు కామెంట్ చేయండి. నేనైతే KFC చికెన్ ఒకటే తింటాను ఇష్టంగా. నార్మల్ చికెన్ అయితే పెద్దగా ఇష్టపడను. నేను మటన్ అండ్ ప్రాన్స్ లవర్ అనమాట. అవైతే బాగా తింటాను. ఖుషి ఉజ్వల్ అయితే చికెన్ ఎక్కువ తింటాడు. ఉజ్వల్ కొద్దిగా మటన్ ప్రాన్స్ అయితే ఇష్టపడతాడు, కానీ చికెన్ ఎక్కువ తింటాడు. మోహన అయితే ఏదైనా ఎక్కువ ఇష్టంగా తింటాడు. నేనైతే మటన్ లవర్ అనమాట. ఇంకా నేను వస్తూ బ్యాంక్ నుంచి ఈ పనస్తొనలు తీసుకొచ్చినానండి. ఇవి అయితే ఉజ్వల్కి చాలా అంటే చాలా ఇష్టము. పనస్తొనలు అయితే పాపం వాడి కోసమే తీసుకొని వచ్చినాను. చాలా ఇష్టంగా తింటాడు.
పనసపండు స్మెల్ భలే ఉంటుంది కదండీ! నాకు భలే ఇష్టం పనసపండు స్మెల్ అయితే. ఇంకిక్కడ మా అత్తయ్య ఊరికి పోయినారు అని చెప్పాను కదండీ! ఇంక తను వచ్చేసిందనమాట 2 డేస్ తర్వాత. ఇంక వస్తూ పూలు, ఈ అరటిపండ్లు అవి తీసుకొనొచ్చింది. దాంతో పాటు కొన్ని సామాన్లు కూడా తీసుకొచ్చిందనమాట. కందిపప్పు, చక్కెర, గోధుమ పిండి అవన్నీ ఎందుకు తీసుకొనొచ్చినావు అత్త అనంటే, ఉన్నీలే అమ్మా అని అనింది. ఇంక అదే ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇంకిక్కడ ఇది ఈవినింగ్ అనమాట. మా అత్తయ్య తెచ్చిన పూలు పెట్టుకున్నాను. ఫ్రెష్ అప్ అయ్యి దీపం కూడా పెట్టేసుకున్నాను. ఈ లోపల వర్షం అండి, భయంకరమైన వర్షం అనమాట. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఫుల్ వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా. అనుకున్నప్పుడు పడదండి, వద్దన్నప్పుడు అయితే ఇష్టంగా పడుతుంది వర్షం అయితే. చూసారా అసలు ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షము. ఇంకిక్కడ డిన్నర్ టైం అనమాట. అందరికి పెట్టిచ్చేసాను, తినేశారు. ఇంకా నేను మా అత్తయ్య కూర్చొని తింటున్నాము. ఇంకా అలా గడిచిందనమాట ఆ డే. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే జూన్ 6th అనమాట ఇది. మార్నింగే చపాతీ చేసి కుర్మా చేశాను. చెప్పాను కదండి నైట్ అంతా ఫుల్ వర్షం అని. మార్నింగ్ అయ్యేసరికి క్లైమేట్ కొద్దిగా బాగుండిందనమాట. అందుకనేసని ఏదైనా డిఫరెంట్గా చేయమ్మా అని అంటే, డిఫరెంట్‌లో నేను చపాతీ కుర్మా చేశాను వీళ్ళకి టిఫిన్‌కి. ఇంకా అదే పెట్టిచ్చాను, తింటూ ఉన్నారు. ఇంక ఈ లోపల కొన్ని చేయాల్సినవి ఉంటే ఇంకా అవి నేను చపాతీ చేస్తూ ఉన్నానన్నమాట. ఇలా చేస్తూ ఉన్నానో లేదో వాషింగ్ మిషన్ రిపేర్ చేసే అతను వచ్చాడండి. ఆ ముందు డేనే నేను బట్టలు వేసానని చూపించాను కదండి, అదే లాస్ట్ అనమాట వాషింగ్ మిషన్ పనిచేయడం. నెక్స్ట్ డే వేస్తే అస్సలు పని చేయలేదు. అసలు అర్థమే కాలేదు ఎందుకు పని చేయలేదు అనేసని. ఏమైందో ఏమో అనేసని ఫోన్ చేశాను రిపేర్ అతనికి. అతను వచ్చాడు. వచ్చి చూస్తే ఎలికి కొరికేసిందంట. ఫస్ట్ టైం అండి వాషింగ్ మిషన్లో ఎలికెళ్ళి వైర్ కొరకడము. అలా కొరికేసిందండి. అది రిపేర్, ఇంకేం లేదు అనే. 8 years అవుతుందండి నేను వాషింగ్ మిషన్ కొని. నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు వాషింగ్ మిషన్తో. ఫస్ట్ టైం ఎలికి కొరికేసింది. వాషింగ్ మిషన్ పని చేయకపోతే నాకు పెద్ద టెన్షన్ అండి అసలు. ఎందుకంటే బట్టలు ఉతకడం పెద్ద టాస్క్ కాబట్టి భయం అనమాట. ఫైనలీ రెడీ అయిపోయింది వాషింగ్ మిషన్. ఇంకిక్కడ రెడీ అయ్యేసి ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? ఈవినింగ్ అనమాట ఇది. ఖుషీకి బర్త్డే వస్తుంది, తన కోసము బట్టలు కొనాలి అనేసని వెళ్తూ ఉన్నాము. ఇంకా షాపింగ్కి అనమాట. నైట్ అది కూడా 7 అలా అవుతుంది. ఆ టైంకి బయలుదేరాము. ఫస్ట్ జూడియోలోనే కదా, పక్కనే కదా, ఇక్కడ వెళ్ళి తీసుకునేద్దాము అనేసని ఆ టైంకి బయలుదేరామన్నమాట. అందుకనేసని జూడియోకి వచ్చాము. ఇక్కడికి వస్తే మోడల్స్ ఉంటాయి అని అనుకొని వచ్చామండి. కానీ ఖుషీకి అసలు మోడల్సే లేవన్నమాట. పిల్లలకి పెద్దగా లేవండి, కానీ యూత్‌కి అయితే చాలా బాగున్నాయి మోడల్స్ అయితే. సూపర్‌గా ఉన్నాయన్నమాట. కుర్తీస్‌లో చూసినాము. కుర్తీస్‌లో కూడా పెద్దగా ఏం లేదు. ఒక 3, 4 ఐటమ్స్ బాగున్నాయి అంతే కానీ పెద్దగా ఏం లేదు. ఇంకా కొన్ని మోడల్స్ తెచ్చిపెట్టాల్సింది వాళ్ళు. కానీ వెస్ట్రన్, మోడ్రన్‌లో అయితే సూపర్‌గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. చిన్న పిల్లలకి పెద్దగా లేవండి. ఏదో నార్మల్ వేర్ ఉంది కానీ మంచివి లేవు. ఇంకక్కడ నచ్చక ఖుషీకి నాకు గాంధీ రోడ్‌కి వచ్చామన్నమాట. ఇక్కడ రెగ్యులర్‌గా ఒక 2 షాప్స్‌కి వెళ్తామండి. శీతల్ ఒకటి, గెలాక్సీ అనేసని దానికి ఆపోజిట్‌లో ఉంటుంది. ఆ షాప్స్‌కి వెళ్తామన్నమాట. ఇప్పుడు శీతల్‌కి కూడా వెళ్ళలేదు, వేరే షాప్‌కి వచ్చాము. ఇదే అనమాట ఆ షాపు. చాలా బాగుంటాయి ఇక్కడ. అందుకనేసని ఇక్కడికి వచ్చాము. 1 అవర్ పట్టిందండి ఖుషి షాపింగ్. ఎందుకంటే సైజెస్ సరిపోవట్లేదు. సైజు ఉంటే కలర్ నచ్చలేదు, కలర్ ఉంటే సైజు నచ్చలేదు. ఫైనలీ ఎలాగోలాగో సెలెక్ట్ చేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా డ్రెస్ తీసుకొని ఇంకా వెళ్ళే దారిలో నాకు పానీపూరి తీసియమ్మా అనేసని గొడవ. ఈ ఖుషి పానీపూరి లవర్ అనమాట. మెయిన్గా చెప్పాలంటే ఫుడ్ లవర్ తను. ఇంకా అందుకనేసని ఇంకా పానీపూరి తీసియమ్మా అంటే ఇంక పానీపూరి దగ్గర ఆగాము. అది కూడా ఇలా సింగిల్ పానీపూరి అంటే ఇష్టం, ఒకేసారి ప్లేట్లో పెట్టకూడదనమాట. ఇంక ఇలా పానీపూరి తింటూ ఉన్నాను, వీడియో తీస్తుంటే బ్యాక్ సైడ్ నుంచి నాకు ఈ డ్రెస్ కనపడిందండి. ఈ లెహెంగా సూపర్ ఆసమ్‌గా ఉన్నిందండి. చాలా బాగా నచ్చింది. అందుకనేసని అక్కడ వీడియో తీసుకున్నాను. ప్రైస్ అడిగితే 5000 చెప్పారనమాట. చాలా బాగుందండి అసలు, సూపర్‌గా ఉన్నింది. ఇంకిక్కడ కోన్ పెట్టించుకోవాలమ్మా అని అనింది. ఇంకా కోన్ పెట్టించుకుంటూ ఉంది. ఈ లోపల నాకు బాగా దాహం వేసింది. అందుకనేసని పక్కనే జ్యూస్ పాయింట్ ఉంటే అక్కడ గ్రేప్ జ్యూస్ తీసుకున్నాను. నిజంగా అండి చాలా బాగుందనమాట గ్రేప్ జ్యూస్ అయితే. ఆసమ్. అప్పుడు
ఇంకా పక్కనే ఫ్యాన్సీ షాప్ అనమాట. అంటే తను కోన్ పెట్టించుకునే పక్కనే ఫ్యాన్సీ షాపు. ఇంకా తనకు కావాల్సినటివన్నీ తీసుకుందాము అనేసని షాప్‌లోకి వెళ్ళి హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అవి తీసుకున్నాను. నేను అవి తీసుకొని వచ్చేసరికి గూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదనమాట. చూసారా ఈ విధంగా కావాలంట. తన కోరికంట ఫుల్ హ్యాండ్‌కి పెట్టుకోవాలి అని. 2 హ్యాండ్స్‌కి ఫుల్‌గా పెట్టుకునింది బ్రైడల్ లాగా. తన కోరికంట బర్త్‌డేకి ఫుల్‌గా ఇలా హ్యాండ్స్‌కి పెట్టుకోవాలని. ఫైనల్లీ కోన్ అన్నీ పెట్టించుకొని షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసరికి టైము 9:30 అయిందనమాట. ఇంక అదే చెప్తా ఉన్నాను. ఒక్కటి కూడా ఫుల్‌గా నచ్చదే గొడవ చేస్తుంది షాపింగ్‌లో. నాకు ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అని. ఫైనల్‌గా ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకునింది అని చెప్తా ఉన్నాను. ఈ డ్రెస్సే అనమాట. వెస్టర్న్‌లో తీసుకునింది. ఆల్రెడీ ట్రెడిషనల్‌లో ఒక డ్రెస్ ఉందనమాట. ఇంక వెస్టర్న్‌లో ఇది తీసుకునింది జీన్స్ అండ్ టాప్. ఇంక నేను యాక్సెసరీస్ కొన్నానని చెప్పాను కదండీ! అదే అనమాట ఇవి. హెయిర్ బ్యాండ్, హెయిర్ క్లిప్స్, నెక్స్ట్ ఈ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ తీసుకున్నాననమాట. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇంకా కోన్ పెట్టుకునింది కదండీ! తినిపియాలంట. ఇంకా అదే ఇక్కడ అన్నం తినిపిస్తా ఉన్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలా గడిచిందనమాట మా డేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.